హాయ్ అందరికి నమస్తే అండి. మరి ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మరి తెలంగాణ బోర్డర్లో నల్లబండగూడెం విలేజ్ ఉందండి. మరి పాత బ్రిడ్జి డ్యామేజ్ అయింది. పాత బ్రిడ్జి డ్యామేజ్ కావడం వల్ల కూడా 3 నెలలు అయితే అయిందండి. రీసెంట్గా మరి తొందరగా హైవే అధికారులు, ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మరి ఆంధ్రాకి ఎక్కువ పోతుంటారు, బంధువులు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ పోతుంటారు. కాబట్టి మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకున్న హైవే అధికారులు కూడా మరి తొందరగా రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా తొందరగా 10 రోజుల క్రితం తొందరగా అర్జెంటుగా రెడీ చేశారండి. మరి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించండి. హైదరాబాద్ విజయవాడ పోయే ప్రయాణికులందరూ కూడా మరి ఆ పాత బ్రిడ్జిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి కొత్త బ్రిడ్జి నుంచి మీరు విజయవాడ నుంచి మరి హైదరాబాద్కి వెళ్ళొచ్చండి. కొత్త బ్రిడ్జి నుంచి 3-4 నెలలు కూడా మరి ఒకే బ్రిడ్జి నుంచి పాపం పోవడం కూడా చాలా మందికి ఇబ్బంది అండి. పాపం కొంతమంది అక్కడ రోడ్ యాక్సిడెంట్లో కూడా చాలా మంది గాయాలని, తీవ్ర గాయాలేనండి. మరి తొందరగా గవర్నమెంట్ అధికారులు కూడా స్పందించారు. చిన్నగా పోనీ లారీ, చిన్నగా పోనీ, చిన్నగా పోనీ. ఇది వచ్చేసి హైవే అండి, యాక్సిడెంట్ ఇది కాబట్టి కొంచెం మీరు కూడా నిదానంగా వెళ్ళండి. మీరు లాంగ్ జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా డ్రైవర్ని పెట్టుకోండి. డ్రైవర్కి ఒక రోజు జీతం 1000 రూపాయలు అండి. మరి వాళ్ళు కూడా డ్రైవర్లు బతకాలి కాబట్టి డ్రైవర్లో కూడా దేవుళ్ళు అండి. మంచిగా మరి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయి చూపిద్దాంలో. జాగ్రత్త పోండి, అటు డ్రైవర్ స్టేట్ పెట్టండి. జాగ్రత్త. ఇది బోర్డర్ కాబట్టి యాక్సిడెంట్ అయితే అండి. అందరూ కూడా ప్రయాణాన్ని నిదానంగా వెళ్ళండి. తొందరపడి ఏం లేదండి, నిదానంగా పోతే సేఫ్ సైడ్ ఉంటే మన ఫ్యామిలీ ఆధారపడింది కాబట్టి. చూడండి తమ్ముడు, కొన్ని వేల వాహనాలు వస్తున్నాయి, గంటకి కొన్ని వేలలో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తమ్ముడు దాటేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త దాటండి, చూసుకుంటా. అది జాగ్రత్త. చూడండి ఎన్ని వెహికల్ వస్తున్నాయండి. ఒక నిమిషానికి 100-200 వెహికల్ వస్తున్నాయి. ఒక నిమిషానికి, ఒక గంటలకు వచ్చేసి కొన్ని వేల వాహనాలు ఏపీ నుంచి హైదరాబాద్ పోతారు. కాబట్టి అందరూ కూడా క్షేమంగా వెళ్ళండి. మీరు మీ గమ్యస్థానానికి చేరండి. జై హింద్ అందరికీ. థ్యాంక్ యూ.